అమరావతి చట్టబద్ధతపై మంత్రి నారాయణ స్పందించారు. ధర్మం గెలిచిందని, మూడు ముక్కలాట ముగిసిందని అన్నారు. జగన్ ఏమి మాట్లాడుతున్నారో అతనికే తెలియదని మండిపడ్డారు. అవినీతి, జీఎస్టీ అంటూ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో దాదాపు 71 మందికి ప్లాట్లు కేటాయించామని, కేవలం 650 మందికి మాత్రమే ప్లాట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రజా పనుల్లో అమరావతిలో ₹1 కూడా ఖర్చు పెట్టమని స్పష్టం చేశారు. ఈరోజు ధర్మం గెలిచింది, మూడు ముక్కలాట ముగిసింది. ఈరోజు పార్లమెంట్లో ఏదైతే చట్ట సవరణ 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్కి ఏదైతే చట్ట సవరణ చేసి అమరావతి రాజధానిని చట్టసభలో డిసైడ్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా రైతు సోదరులందరి తరఫున, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు చట్టసభలో వైసీపీ నాయకులు ఏం మాట్లాడారో తెలియదు. వాళ్ళు అసలు రాజధాని అమరావతి అని చెప్పేది వదిలేసేసి దానికి ఖర్చు ఎంత అవుతుందో చెప్పండి, ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. అసలు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు, అసలు ప్లాట్ల విషయం తెలుసుకొని మాట్లాడాలా. ప్లాట్లు ఎన్ని ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది. ఈరోజు అమరావతి రాజధానిలో తీసుకుంటే 30,000